Hey, hi, hello students, welcome back to our class. So in this video session, I'm gonna discuss first year fresh year start అయిన ప్రతి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి తెలియాల్సిన బ్లూ ప్రింట్. సో ప్రీవియస్లీ మనం ఇప్పుడే 10th క్లాస్ పాస్ అయిపోయి ఎంపీసీ బైపీసీ గ్రూపులు తీసుకొని హ్యాపీగా కెమిస్ట్రీని నేర్చుకుందామని వచ్చేసాం. సో కెమిస్ట్రీ నేర్చుకోవాలి అని మనం బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి అని అంటే కంపల్సరీగా మనకు ఆ లెసన్లో ఉన్న వెయిటేజెస్ ఏంటో తెలియాలి. అంటే ఆ లెసన్ వైజ్ వెయిటేజ్ ఏంటి, ఆ లెసన్ వైజ్ వెయిటేజ్ ఎలా డిస్కస్ చేస్తామని తెలియాలి. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ఇద్దరికీ ఇన్ఫర్మేషన్ పనికొస్తుంది. అంటే కంపల్సరీ ఇన్ఫర్మేషన్ తెలిస్తే మనం ఎగ్జామ్స్ అంటే బోర్డ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ బోర్డ్ ఎగ్జామ్స్లో ఎలాంటి లెసన్స్లో ఎలా చదివితే మన 10th క్లాస్ వరకు ఒక ప్యాటర్న్ ఉంటుంది సిసిఈ ప్యాటర్న్ అని, కానీ ఇక్కడికి వచ్చేసరికి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డిఫరెంట్ ప్యాటర్న్స్తో ఉంటుంది. ఆ డిఫరెంట్ ప్యాటర్న్లో అన్ని లెసన్స్ను మనం చదవాల్సిన అవసరం లేదు. అంటే అన్ని లెసన్స్లో నుంచి మనకు ఓవరాల్గా అన్ని మార్క్స్ రావు. మనకు టైప్స్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. మీకు ఫస్ట్ మీకు ఒక క్వశ్చన్ పేపర్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ సింపుల్గా మీకు షార్ట్కట్లో మీకు ఆల్రెడీ మీ టీచర్స్ చెప్పింటారు. సో క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకు 3 సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. ఇలా 3 సెక్షన్స్ మనకు ఉంటాయి. ఈ 3 సెక్షన్స్ మనం ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ 60 మార్క్స్ కోసం రాస్తాం. సో ఈ 60 మార్క్స్ క్వశ్చన్ పేపర్ రాసేటప్పుడు మనకి ఇందులో సెక్షన్ ఏలో 2 మార్క్స్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే 2 మార్క్స్ టైప్ క్వశ్చన్స్ లేదా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటారు, విఎస్ఏక్యూస్ అంటాం. సో ఈ 2 మార్క్స్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ సెక్షన్ బికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి 4 మార్క్స్ టైప్ క్వశ్చన్స్ లేదంటే ఎస్ఏక్యూ టైప్ క్వశ్చన్స్ అంటాం, ఎస్ఏక్యూస్ అంటాం, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని అంటాం. ఓకే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. అండ్ సిమిలర్లీ సెక్షన్ సికి వచ్చేసరికి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటాం లేదా 8 మార్క్స్ క్వశ్చన్స్ అని కూడా అంటాం, ఎల్ఏక్యూస్ అంటాం. సో ఇలా 3 సెక్షన్స్ మనకు ఉంటాయి. ఈ 3 సెక్షన్స్ మనకి ఇచ్చిన ఓవరాల్గా ఉన్న 13 లెసన్స్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ లెసన్స్ నేర్చుకుంటే మనకు ఫుల్ మార్క్స్ వస్తాయి. అండ్ 2022 మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రాసిన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ ప్యాటర్న్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు రాసే ప్యాటర్న్ డిఫరెంట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి కరోనా బ్యాచ్ కాబట్టి పాండమిక్ సిచ్యువేషన్లో మనకి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో చాయిసెస్ ఎక్కువ పెరిగాయి. అండ్ 30% రిడ్యూస్డ్ సిలబస్ చేశారు, 70% సిలబస్కి ఎగ్జామ్ రాశారు వాళ్ళు. కానీ మీరు మాత్రం 100% సిలబస్కి ఎగ్జామ్ రాస్తారు. సో నోట్ దిస్ పాయింట్, ఈ 2023 మాత్రం 100% సిలబస్ కండక్ట్ చేయాలి అని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ జీవో కూడా ఇష్యూ చేసేసింది. అంటే మనం 100% సిలబస్కు ప్రిపేర్ అవుతాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఏదైనా కానీ 100%, ఎంసెట్ కూడా 100% సిలబస్ని ప్రిపేర్ అవుతాం. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీకు కావాల్సిన కెమిస్ట్రీ కంటెంట్ కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాను విత్ యువర్ సపోర్ట్. అండ్ మీరు ఆ ఛానల్కి వెళ్ళి అంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి కెమిస్ట్రీ కంటెంట్ ఏంటో చూడండి. కెమిస్ట్రీ కంటెంట్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకా ఏంటో అడుగుతుంటే మీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. బికాస్ యువర్ సక్సెస్ ఈజ్ మై హ్యాపీనెస్. ఓకే, నౌ సో ఆల్ సెక్షన్స్ మనకి ఇలా డివైడ్ చేసినప్పుడు సెక్షన్ ఏ 2 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, సెక్షన్ బి ఇలా ఉన్నాయి. సో ప్రీవియస్ ప్యాటర్న్ కూడా అలాగే ఉన్నది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి చేంజ్ అయిందంటే 50% చాయిస్ క్వశ్చన్స్. అంటే ఎవ్రీ సెక్షన్లో మనకు 50% చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటుండే. కానీ ఇప్పుడు మాత్రం క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్లో 50% చాయిస్ క్వశ్చన్స్ అన్నీ లేవు. సెక్షన్ ఏలో మనకి ఓన్లీ 10 క్వశ్చన్స్ ఇస్తారు, 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 రాయాల్సి ఉంటాయి. 10 క్వశ్చన్స్ 2 మార్క్స్ అంటే ఎంత, 20 మార్క్స్. గాట్ ఇట్. అండ్ నెక్స్ట్ సెక్షన్ బికి వచ్చేసరికి సెక్షన్ బిలో మనం ఎలా డిస్కస్ చేస్తాం చూడండి. సెక్షన్ బికి ఓవరాల్గా మనకు 8 క్వశ్చన్స్ ఇస్తారు. సెక్షన్ బిలో ఎన్ని ఇస్తారు, 8 క్వశ్చన్స్ ఇస్తారు. కానీ రాయాల్సిన ఏంటంటే 6 రాస్తాం. అంటే ఎన్ని చాయిస్ వస్తున్నాయి ఇక్కడ మనకి, ఎన్ని చాయిస్ వస్తున్నాయి చెప్పండి, 2 చాయిస్ మాత్రమే ఉన్నాయి. 4 మార్క్స్లో 2 చాయిస్ ఉంటాయి కదా, ఇక్కడ క్లియర్. అండ్ అగైన్ దిస్ ఈజ్ డిస్కసింగ్ ఫర్ టీఎస్ అండ్ ఏపీ స్టూడెంట్, బోత్ ఆర్ యూ షుడ్ ఫాలో దిస్. ఏపీ వాళ్ళకి ఆల్రెడీ ఓల్డ్ ప్యాటర్న్ ఉంది, కానీ తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రం పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయింది. ఆ చేంజ్ అయిన ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. ఓకే, సో సెక్షన్ బిలో 8 క్వశ్చన్స్ ఇస్తారు, కానీ మనం 6 రాయాల్సిన అవసరం ఉంది. అంటే 2 చాయిస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ సెక్షన్ సికి వచ్చేసరికి 3 క్వశ్చన్స్ ఇస్తారు మనకి. ఈ 3 క్వశ్చన్స్లో ఎన్ని రాస్తామంటే 2 లాంగ్ ఆన్సర్ రాస్తాం, దట్ ఈస్ బికమ్ 16 మార్క్స్. సో ఈ మొత్తం యాడ్ చేసి మనకి ఎంత వస్తుంది అని అంటే టోటల్గా 60 మార్క్స్ ఉంటాయి. సరే ఎన్ని మార్క్స్ క్వశ్చన్ పేపర్ రాస్తున్నాం అంటే ఏం చెప్తాం, ఇక్కడ 2 క్వశ్చన్స్ అంటే ఓవరాల్గా 2 క్వశ్చన్స్ ఎక్కువ అవుతుంది. 8, 8, 16 అంటే టోటల్ 76 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో 76 మార్క్స్ క్వశ్చన్ పేపర్లో 60 మార్క్స్ తెచ్చుకోవాలి. అంటే కొంచెం చాయిస్ ఉంది. సెక్షన్ ఏలో ప్రీవియస్లో 2022 మోడల్ పేపర్స్ ఏవి ఫాలో కాకండి.
ఎందుకు ఆ మోడల్ పేపర్స్ ఫాలో అయితే అందులో నుంచి ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు, ఎందుకంటే వెయిటేజ్ డిఫరెంట్గా ఉంది. సో వెయిటేజ్ అంటే బ్లూ ప్రింట్ అంటే యాజ్ పర్ గవర్నమెంట్ దట్ ద BIE బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. ఈ క్వశ్చన్స్ చదువుకోండి, ఈ లెసన్లో ఈ క్వశ్చన్స్ చదువుకోండి, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి, ఈ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ చదవండి, వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ చదవండి అని వాళ్ళు ఒక బ్లూ ప్రింట్ రిలీజ్ చేస్తారు. సో ఆ బ్లూ ప్రింట్ని బేస్ చేసుకొని మనం ఇక్కడ ఈ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఈ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి బ్లూ ప్రింట్ ఎలా ఉంది చూడండి. సో అటామిక్ స్ట్రక్చర్ వీటి గురించి సంబంధించిన వీడియో కూడా చేశాను. అటామిక్ స్ట్రక్చర్ పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 మీకు యూట్యూబ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ మీద కూడా మీకు వీడియో చేశాను, కంప్లీట్ అయిపోతుంది లెసన్. సో అటామిక్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేస్తే ఇక్కడ నుంచి 100% మనకు ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అంటే LAQ టైప్ క్వశ్చన్ అని వస్తుంది. ఓకే, అంటే ఈ లెసన్ నుంచి ఎన్ని ఓవరాల్గా ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ వస్తుంది, ఒక LAQ వస్తుంది. ఓకే, 8 మార్క్స్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1 LAQ. అండ్ నెక్స్ట్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి 1 LAQ. ఓకే, మనకి ఈ 2 లెసన్స్లో నుంచి 2 LAQs రాయిస్తాం. ఎందుకు మనం రాయాల్సిన ఎన్ని 2 కదా. ఒకవేళ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉందంటే నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి వస్తుంది చెప్తాం. నెక్స్ట్ కెమికల్ బాండింగ్ లెసన్ నుంచి ఒక SAQ క్వశ్చన్ వస్తుంది, అంటే ఒక 4 మార్క్స్ టైప్ క్వశ్చన్ వస్తుంది, ఓన్లీ ఒక 4 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ లెసన్లో నుంచి ఒక వెరీ షార్ట్ ఆన్సర్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్, అంటే టోటల్ ఎన్ని మార్క్స్ 6 మార్క్స్ వస్తాయి ఇందులో నుంచి. ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఒక 4 మార్క్స్ టైప్ క్వశ్చన్. నెక్స్ట్ స్టాకియోమెట్రీ లెసన్లో నుంచి కూడా ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఇక్కడ గురించి కూడా 6 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద థర్మోడైనమిక్స్, ఇక్కడ నుంచి వెరీ షార్ట్ ఆన్సర్ ఒకటి, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒకటి, ఇది ఇక్కడ నుంచి కూడా మనకు 6 మార్క్స్. నౌ అగైన్ కెమికల్ ఈక్విలిబ్రియం లెసన్లో నుంచి కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం, అంటే ఒక 2 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఒక 4 మార్క్స్ క్వశ్చన్. మీ బుక్లో రాసుకోండి, మీకు ఎప్పుడు మీకు ప్రిపరేషన్ చేసుకోవాలనుకున్నా కానీ మీ బుక్లో ఇది రాసుకుంటే, లేదంటే మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకున్న మీ ఫోన్లో ఉంచుకున్నా మీకు పనికి వస్తుంది. అండ్ నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ యాసిడ్స్ అండ్ బేసిస్లో నుంచి 6 మార్క్స్ వస్తాయి. అండ్ హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ నుంచి కూడా మనకు 2 + 4, అంటే ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. కమింగ్ టు హియర్ అండ్ నెక్స్ట్ లెసన్స్కి వచ్చేసరికి చూడండి, S బ్లాక్ ఎలిమెంట్స్ నుంచి 100% 2 వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్సే వస్తున్నాయి, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. అంటే ఈ లెసన్లో నుంచి మనం 4 మార్క్స్ చదవాల్సిన అవసరం లేదు అండ్ లాంగ్ ఆన్సర్ టైప్ చదవాల్సిన అవసరం లేదు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ లెసన్లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 వస్తున్నాయి, కాబట్టి ఇందులో మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ చదవము అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్తో పాటు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చదవం. అంటే ఇక్కడ మనకు ఓవరాల్ క్వశ్చన్లో కొన్ని లెసన్స్లో అన్ని చదవాల్సిన అవసరం లేదు, ఇక్కడ 4 మార్క్స్ టైప్ క్వశ్చనే వస్తుంది, కాబట్టి ఇందులో మనం లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం లేదు, 2 మార్క్స్ టైప్ క్వశ్చన్స్ చదవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇలా ప్రతి లెసన్ ఎక్కడికి వెళ్ళినా సరే ఈ అన్ని లెసన్స్లో నుంచి లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ చదవద్దు. ఎందుకు, అకాడమీ బుక్లో అన్ని క్వశ్చన్స్ ఉంటాయి, మనకి 2 మార్క్స్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, అన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. కానీ మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు మాత్రం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుతాం అన్నట్టు. నెక్స్ట్ గ్రూప్ 13 ఎలిమెంట్స్లో నుంచి కూడా ఓన్లీ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అండ్ గ్రూప్ 14 ఎలిమెంట్స్ నుంచి కూడా ఒక VSAQ వస్తుంది, ఒక VSAQ, ఇక్కడ కూడా ఒక VSAQ. ఓకే, 2 అంటే 2 మార్క్స్ అనుకోకండి, అంటే 2 క్వశ్చన్స్ అనుకోకండి, ఇందులో ఓన్లీ ఒక VSAQ, ఒక VSAQ వస్తాయి అండ్ ఇక్కడ కూడా ఒక VSAQ. సో మీరు మళ్ళీ ఒక పాయింట్ ఏం చేయాలంటే అన్ని 2 మార్క్స్ లెసన్స్ అనేవి కంపల్సరీ ఫోకస్ చేయాల్సిందే. ఎందుకు, మనకు సెక్షన్ ఏలో 2 మార్క్స్ టైప్ క్వశ్చన్స్కి చాయిస్ లేదు, కాబట్టి 100% మీరు 2 మార్క్స్ టైప్ క్వశ్చన్స్ అన్ని సెక్షన్ అన్ని లెసన్ నుంచి చదవాలి. సో యాక్చువల్గా ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ అనే లెసన్ను ప్రీవియస్లో 30% రెడ్యూస్డ్ సిలబస్లో ఇది డిలేట్ అయిపోయింది, కానీ ఇక్కడ మాత్రం మనం చదువుతాం. ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, దిస్ ఈస్ ద మోస్ట్ వెయిటేజ్ లెసన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ ఎగ్జామ్ ఆల్సో. మనకి సెకండ్ ఇయర్లో కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ నుంచి మనకి హైలీ వెయిటేజ్ లెసన్ చూడండి, 2 + 4 + 8, అంటే ఒక వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, అంటే టోటల్గా మనకు 14 మార్క్స్ ఈ లెసన్లో నుంచి వస్తాయి. అంటే ఇదొక్క లెసన్ కరెక్ట్గా నేర్చుకుంటే మనకు 14 మార్క్స్ మన పాకెట్లో ఉన్నట్టే. గాట్ ఇట్. సో ఇదొక్క లెసన్ కరెక్ట్గా నేర్చుకొని 14 వస్తాయి. అండ్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ కావచ్చు, అటామిక్ స్ట్రక్చర్ కావచ్చు, ఏదో ఒక లెసన్ నుంచి ఒక లాంగ్ ఆన్సర్ నేర్చుకుంటే ఈజీగా మనం 14 ఇక్కడ నుంచి ఇక్కడ 16, అంటే 24 మార్క్స్. ఓకేనా, ఇక్కడ 14 అండ్ అక్కడ 16 అంటే ఎంత అవుతుంది, 14 అండ్ ఇక్కడ 8 అంటే ఎంత అవుతుంది, 22 మార్క్స్ అనేది వస్తుంది. అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటి, ఈ ఒక లెసన్ అండ్ ఇదొక లెసన్, ఈ 2 లెసన్స్ నేర్చుకుంటే మనం పాస్ అయిపోతాం సింపుల్గా.
యూ గాట్ మై పాయింట్. సో అంటే మనకు సింపుల్గా ఒక లెసన్స్ని కంప్లీట్గా చదివితే చాలు, ఒక 2 లెసన్స్ కంప్లీట్ చదివితే చాలు, కెమిస్ట్రీ ఈజీగా పాస్ అయిపోతాము. కానీ మన పాస్ మన టార్గెట్ కాదు కదా, వీ షుడ్ గెట్ 60 out of 60. ఈ 60 out of 60 తీసుకోవడానికి కోసం ఏం చేయాలంటే 4 మార్క్స్ టైప్ క్వశ్చన్స్లో మనకు చాలా ఈజీ లెసన్స్ను సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఈజీ లెసన్స్ ఏంటి చూడండి. 4 మార్క్స్ టైప్ క్వశ్చన్లో కెమికల్ బాండింగ్ అనేది చాలా ఈజీ లెసన్. 4 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా వస్తాయి, వెరీ లిమిటెడ్ క్వశ్చన్సే ఉంటాయి, ఇందులో 4 మార్క్స్ అనేది వస్తుంది. సో మీకు అన్ని ఈజీ లెసన్స్ చెప్పేస్తాను. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, 4 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ లిమిటెడ్ క్వశ్చన్సే ఉంటాయి. అండ్ స్టాక్యోమెట్రీ కూడా చిన్న ప్రాబ్లమ్స్, ఈక్విబ్యాలెన్స్ చేయాలి ఈక్వేషన్, అది మనకు చాలా అవసరం కూడా. కాబట్టి స్టాక్యోమెట్రీ నేర్చుకోండి, ఇది కూడా ఈజీగానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి మీకు సజెస్ట్ చేసే లెసన్ ఏంటి 4 మార్క్స్లో అని అంటే వెరీ ఈజీగా ఉన్నది ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇక్కడ ఒక లెసన్ కదా, ఎన్ని అయిపోయినాయి 2, 1, 2, 3, 4 లెసన్స్ కంప్లీట్, అంటే 4 క్వశ్చన్స్ వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ కెమికల్ ఈక్విలిబ్రియం అండ్ కెమికల్ ఈక్విలిబ్రియం నుంచి కావచ్చు, లేకపోతే థర్మోడైనమిక్స్ కావచ్చు. థర్మోడైనమిక్స్ నేర్చుకోవడం వల్ల మీకు ఏంటి, మనకు ఫిజిక్స్లో కూడా ఫస్ట్ ఇయర్లో థర్మోడైనమిక్స్ లెసన్ వస్తుంది. సేమ్ రిలేటెడ్ ఈక్వేషన్సే వస్తాయి, సేమ్ ఈక్వేషన్స్, సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి థర్మోడైనమిక్స్ కూడా చాలా ఈజీ. ఓకేనా, 5 లెసన్స్ అయినాయి. కెమికల్ ఈక్విలిబ్రియం ఈజీగా ఉందంటే ఈజీ నేర్చుకోండి, లేదంటే హైడ్రోజన్ అండ్ ఇట్స్ కాంపౌండ్ అనేది చాలా ఈజీ లెసన్. సో ఈ 6 లెసన్స్ నేర్చుకుంటే మనకు 4 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఈ 6 ప్రిపేర్ అయితే చాలు, మనకు అటెంప్ట్ చేయగలుగుతాం, అవన్నీ అటెంప్ట్ చేస్తాం. అంటే చాయిస్ ఉండాలి కదా సార్ మనకంటే, వీ హ్యావ్ టు బి రీడ్ ఆల్ ద లెసన్స్, రైట్? సో మనకి చాయిస్ క్వశ్చన్స్ కావాలంటే అందరూ కంపల్సరీ అన్ని లెసన్స్ చదవాలి. అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, పాండమిక్ సిచ్యువేషన్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ కాదు. బీ కాషియస్ అండ్ బీ అలర్ట్, రీడ్ వెల్ అండ్ నోట్ దిస్ ఆల్ ద వెయిటేజ్ ఆఫ్ ద ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసిన వాళ్ళైతే డూ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్రెస్ ద బెల్ గంట, పక్కల బెల్ గంట కూడా ఉంటుంది, కొట్టడం వల్ల మీకు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అనేది మీకు వస్తుంటుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.